హలో గాయస్, వాళ్ళ మ్యాచ్ తెలుసు కదా, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. మనం చూసుకుంటే న్యూజిలాండ్ మీద 5 మ్యాచ్లో ఐసీసీ టోర్నమెంట్లో ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. ఇంకోటి 2023 నుంచి ఇప్పుడు దాకా ఆడిన 32 మ్యాచ్ల్లో 30 మ్యాచ్లు గెలిచాం, 2 మ్యాచ్లు ఓడిపోయాం. అది 2 కీలకమైన మ్యాచ్లు ఓడిపోయాం ఫైనల్లో. మనం చూసుకుంటే అహ్మదాబాద్ పిచ్ మనకు అసలు కలిసి రాదు. సో ఇక్కడ మొన్న సౌత్ ఆఫ్రికాతో కూడా ఓడిపోయాం కదా. ఇవన్నీ చూసుకుంటే మనకి అంతగా మంచి రికార్డ్ అయితే లేదు. ఎక్కువ న్యూజిలాండ్కే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం బీట్ చేయాలంటే సూర్య ఆల్రెడీ చెప్పేశాడు నో టీమ్ చేంజెస్ అని, సక్సెస్ ఇలాగే తీసుకెళ్తారని చెప్పి. ఇక్కడ రెడ్ సాయిల్ పిచ్ ఉంటే ఫాస్ట్ బౌలర్లకి ఎక్కువ అనుకూలం ఇచ్చింది. మనం చూసిన సౌత్ ఆఫ్రికాలో 5 ఫాస్ట్ బౌలర్లు వచ్చి మనల్ని బీట్ చేశారు. వరుణ్ చక్రవర్తిని ఈజీగా కొడుతున్నారు, డీకోట్ చేశారు, ఈజీగా కొడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇంకా ఫెరానిల్ను ఓపెనర్స్ ఇద్దరు భయంకరంగా ఆడుతున్నారు. సో నా ఒపీనియన్ ఏంటంటే సిరాజ్ని తీసుకొస్తే టీంలోకి కొంచెం బౌలింగ్ స్ట్రెంత్ పెరిగిద్ది మనకి. ఇంకొకటి అభిషేక్ శర్మని డౌన్ చేసి మన రింకుని తీసుకుంటే ఓపెనర్గా సంజు, ఇషాన్ కిషన్ వస్తారు, తిలక్ వర్మ నెంబర్ 3లో వస్తాడు, సూర్య నెంబర్ 4లో వస్తాడు, నెంబర్ 5లో దూబే వస్తాడు, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా వస్తాడు, నెంబర్ 7లో మన రింకు సింగ్ వస్తాడు, నెంబర్ 8లో అక్షయ్ పటేల్ వస్తాడు, తర్వాత బుమ్రా వస్తాడు. తర్వాత ఇలా మన టీమ్ 11 మార్చుకుంటే మనకి అవకాశం ఉంటుంది. సో నేనేమంటానంటే టీమ్ చేంజెస్ చేసుకుంటేనే బాగుంటుంది, రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి. సో ఇక్కడ ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసే పిచ్ టీంకే ఎక్కువ అవకాశం, ఎక్కువ 200 స్కోర్ కొడితే ఈజీగా వాళ్ళే గెలుస్తారు. సో నేను అనుకునేది ఏంటంటే మన వాళ్ళు టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలి. మన పర్ఫార్మెన్స్ బాగుంటేనే మనం గెలవగలుగుతాం. ఈ లక్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఎందుకంటే వెస్టిండీస్ ఇప్పుడు వరకు కలకత్తాలో ఓడిపోయిందే లేదు. అలాంటిది వెస్టిండీస్ని ఓడించి సెమీఫైనల్కి వచ్చాం. సెమీఫైనల్లో చూసాం కదా, ఇంగ్లాండ్ని కూడా బీట్ చేసి ఇంగ్లాండ్ని కూడా కొట్టి మనం ఫైనల్కి వచ్చాం. ఇప్పుడు న్యూజిలాండ్ చూసుకుంటే అంత బాగా లేదు, లీగ్ స్టేజ్లో 2 మ్యాచ్లు ఓడిపోయి ఉంది. కానీ సౌత్ ఆఫ్రికాని స్ట్రాటజీతో కొట్టి డైరెక్ట్గా ఫైనల్కి వచ్చారు వాళ్ళు. సో మనం చూసుకుంటే ఇప్పుడు మనం స్ట్రాటజీలు మార్చి లక్ మీద కాకుండా దీని మీద డిపెండ్ అవ్వాలని నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.